జనుల సమ్మెలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లాలో 4 ప్రాంతాల్లో రైల్లోకి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జహీరాబాద్, అదేవిధంగా తెల్లాపూర్, అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు రైల్లోకి కార్యక్రమం ఉదయం నుంచి ప్రారంభించడం జరిగింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వివిధ దశల్లో ఇప్పటి వరకు కొనసాగించిన అనేక దశల పోరాటాల్లో భాగంగా ఈరోజు రైల్లోకి కార్యక్రమం కొనసాగుతుంది. అవసరమైతే దీన్ని మరింతగా కొనసాగించే అవకాశం కూడా ఉందని ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాల ఆకాంక్షలను అర్థం చేసుకో సమైక్యవాదుల పాలన కొనసాగుతుందంటూ ఆయన మండిపడుతున్నారు. ముఖ్యంగా హరీష్ గారు మన మధ్యన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇవి ఈరోజు రైల్లో కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? జిల్లా 4 ప్రాంతాలు పెట్టారు, ఏ విధంగా కొనసాగుతుంది? 4 చోట్ల కూడా విజయవంతమైంది. జిల్లాలో జహీరాబాద్, మనోహరాబాద్, పటాన్చెరు, చేగుంటలో ప్రతి చోట కూడా 10,000కు పైచిలకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా మేము వంటలు వండుతూనే ఉన్నాం. మేము 10,000 అనుకుంటే దాదాపు 20,000కు పైగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు కనుక శాంతియుతంగా జాతీయ రహదారులు దిగ్బంధం చేశాం, రైలు రోకో చేశాం, ఎల్లుండి కలెక్టరేట్ల ముట్టడి చేయబోతా ఉన్నాం. మరి ఇంత ప్రజాస్వామ్యయుతంగా మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని కేంద్రం గుర్తించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పాటు చేయాలి. కానీ ఇవాళ ఇంకా ఓపికను పరీక్షిస్తాం, సహనాన్ని పరీక్షిస్తాం అనుకుంటే మాత్రం మరి అది తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం. కేంద్రం గుర్తించాలన్నారు. ఇప్పటివరకు మీరు అనేక దశల్లో పోరాటాలు చేసుకుంటూ వస్తున్నారు. రైలు రోకోలు కానీ జాతీయ రహదారి దిగ్బంధం కానీ చేసుకుంటూ వస్తున్నారు. ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకు చేయకపోవటం, ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతున్నా కానీ అక్కడ నుంచి ఎలాంటి ప్రకటన చేయకపోవడం, కేవలం సీఎం ఇచ్చినటువంటి ఆ యొక్క నివేదికను ఆధారం చేసుకునే కేంద్రం స్పందిస్తుంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముఖ్యమంత్రి